సమ్మిట్స్ మరియు కాన్ఫరెన్స్ వార్తలు 1 డిసెంబర్ 9, 2023న షెడ్యూల్ చేయబడిన ప్రీమియర్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ఈవెంట్ అయిన ఇన్ఫినిటీ ఫోరం 2వ ఎడిషన్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (IFSCA) మరియు గిఫ్ట్ సిటీ నిర్వహించే ఈ ఈవెంట్ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. డిసెంబర్ 2021లో ప్రారంభ ఎడిషన్ విజయవంతమైన నేపథ్యంలో ఇన్ఫినిటీ ఫోరం 2.0 ఆర్థిక సేవలపై దృష్టి సారించే ప్రపంచ ఆలోచన నాయకత్వ వేదికగా ఉంటుందని హామీ ఇచ్చింది. 2. భారత నావికాదళంలో ఒక ముఖ్యమైన అభివృద్ధిలో ఫోర్స్ యొక్క ఉన్నత స్థాయిలలో పెద్ద పునర్వ్యవస్థీకరణ జరగనుంది. వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి జనవరి 4న వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ పదవిని చేపట్టనున్నారు. వైస్ అడ్మిరల్ త్రిపాఠి దళం యొక్క ఆధునీకరణ ప్రయత్నాలను పర్యవేక్షించడానికి ఒక పాత్ర బాధ్యతగా అడుగుపెట్టినందున ఈ పరివర్తన నౌకాదళానికి కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. 3. ఒక ముఖ్యమైన విజయంలో ఫెడరల్ బ్యాంక్, ఒక ప్రముఖ ఆర్థిక సంస్థ, ఫైనాన్షియల్ టైమ్స్ గొడుగు క్రింద ఉన్న ప్రఖ్యాత ప్రచురణ అయిన ది బ్యాంకర్ ద్వారా బ్యాంక్ ఆఫ్ ది ఇయర్, ఇండియా ప్రతిష్టాత్మక బిరుదును పొందింది. ప్రపంచవ్యాప్త స్థాయిలో బ్యాంకులను గుర్తించే కొన్ని గ్లోబల్ అవార్డులలో ఒకటైన ఈ ప్రశంసలు ఫెడరల్ బ్యాంక్ యొక్క అసాధారణమైన నిబద్ధత, కస్టమర్ సెంట్రిక్ సేవలు మరియు గత సంవత్సరంలో బ్యాంకింగ్ పరిశ్రమకు అందించిన విశిష్ట సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. 4. ప్రస్తుతం GPAI యొక్క ఇన్కమింగ్ సపోర్ట్ చైర్గా పనిచేస్తున్న భారతదేశం 2024లో ఘాపైకి లీడ్ చైర్ పొజిషన్ను చేపట్టనుంది. AI అభివృద్ధికి తన నిబద్ధతను ప్రదర్శించడానికి భారతదేశం డిసెంబర్ 12 నుండి 14, 2023 వరకు వార్షిక GPAI సమ్మిట్ను నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ను గౌరవనీయులైన ప్రధానమంత్రి 2023 డిసెంబర్ 12న ప్రారంభించాలని భావిస్తున్నారు. 5. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొదటి భారతీయ కళ, ఆర్కిటెక్చర్ మరియు డిజైన్ బినాలే IADB 2023ను ఐకానిక్ ఎర్రకోటలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్ మరియు విద్యార్థి బినాలే సమున్నతి ప్రారంభోత్సవం కూడా జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ మోదీ ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్ ను ఆవిష్కరించారు మరియు ఎర్రకోట యొక్క చారిత్రక ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ ప్రదర్శనను పరిశీలించారు. 5 ప్రధాన నగరాలైన ఢిల్లీ, కోల్కతా, ముంబై, అహ్మదాబాద్ మరియు వారణాసిలలో సాంస్కృతిక ప్రదేశాలను ఏర్పాటు చేయడం ఈ నగరాలను సాంస్కృతికంగా సుసంపన్నం చేయడానికి ఒక చారిత్రాత్మక చర్యగా హైలైట్ చేయబడింది. 6. ఇన్వెస్ట్ ఇండియా భారత ప్రభుత్వం యొక్క నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ మరియు ఫెసిలిటేషన్ ఏజెన్సీ డిసెంబర్ 11 నుండి 14, 2023 నుండి 27 ప్రపంచ పెట్టుబడి సదస్సు వీక్కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ మరియు ఇన్నోవేషన్ స్టేక్హోల్డర్లకు ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుందని హామీ ఇచ్చింది. ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ పెట్టుబడిదారులకు సాధికారత, ఇపలు భవిష్యత్ వృద్ధికి మార్గదర్శకత్వం అనే థీమ్ను పరిశీలిస్తుంది. 7. నిర్దిష్ట క్వాడ్ భాగస్వాముల కోసం షెడ్యూల్ వైరుధ్యాలను ఉటంకిస్తూ వాస్తవానికి జనవరి 2024లో షెడ్యూల్ చేయబడిన క్వాడ్ సమ్మిట్ సమావేశాన్ని వాయిదా వేయాలని భారతదేశం నిర్ణయించింది. ఈ సమ్మిట్లో భారత్, ఆస్ట్రేలియా, అమెరికా,
జపాన్లు పాల్గొంటాయి. 8 వార్షిక గ్లోబల్ పార్టనర్షిప్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (GPAI) సమ్మిట్ డిసెంబర్ 12న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైంది. AI భద్రత మరియు అభివృద్ధి సవాళ్లపై కీలకమైన చర్చలను నొక్కిచెప్పింది. ఉత్తర మరియు దక్షిణ అమెరికా, యూరప్ మరియు ఆసియా అంతటా 29 దేశాల భాగస్వామ్యంతో, సభ్య జాబితా నుండి చైనాను మినహాయించి 2024లో భారతదేశం ఘాపైకి లీడ్ చైర్గా నిలుస్తుంది. 9 వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్కు సంబంధించిన 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP28 ఒక సంచలనాత్మక నిర్ణయంతో ముగిసింది. UAE ఏకాభిప్రాయం, వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు. అయితే ఈ ఒప్పందం పదాలు మరియు చర్యల మధ్య వ్యత్యాసాలు మరియు ఆర్థిక కట్టుబాట్ల కొరత కారణంగా చర్చలను రేకెత్తించింది. 10 దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో 2 వారాల పాటు సాగిన COP28 డిసెంబర్ 13న సభ్య దేశాలు తుది టెక్స్ట్పై సుదీర్ఘ చర్చల్లో నిమగ్నమై ఉన్నాయి. ముగింపు ప్లీనరీలో COP28 ప్రెసిడెంట్ సుల్తాన్ అల్ జాబర్ 2015 పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన పారిశ్రామిక పూర్వ సమయాల్లో గ్లోబల్ వార్మింగ్ను లక్ష్యంగా చేసుకున్న 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేసే లక్ష్యంతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను నొక్కిచెప్పి శిఖరాగ్ర విజయాలను హైలైట్ చేశారు. 11 భారతదేశం మరియు ఆగ్నేయాసియా దేశాల సంఘం (ASEAN) ఫిబ్రవరిలో తమ ప్రస్తుత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని FTA ఆధునీకరించడం మరియు ప్రస్తుతం $43.57 బిలియన్ల వద్ద ఉన్న వాణిజ్య లోటును పరిష్కరించే లక్ష్యంతో చర్చలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ చొరవ 2025 నాటికి ఆసియాన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ (AITGA) ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంది.